కాశీ విశ్వనాథుని మందిరము. మాకు దర్శనం అయిపోయింది. జనాలందరూ కూడా జస్ట్ అలా నుంచి ఉన్నారు. అది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ నేను కూడా ఒక ఫోటో క్లిక్ తీసుకుంటాను ఇక్కడ నుంచి. గంగా టెంపుల్, గంగా రివర్. చెన్నైలో ఒకసారి కలుపుగా. ఇప్పుడు గంగా రివర్ దగ్గరికి వచ్చాము. అంటే బోటింగ్ చూస్తూ బోటింగ్ వెళ్తూ అట్ ద సేమ్ టైం గంగా హారతి చూద్దాము అండ్ టువర్డ్స్ హరిశ్చంద్ర ఘాట్ మూవ్ అవుతుందని చెప్తున్నారు. దెన్ ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్ళడానికి అక్కడ ఎవరైతే ఉంటారో అతనితో మాట్లాడుతున్నాం అనమాట. సో ఇట్స్ అ స్మాల్ క్లిప్. చాలా మంది వెళ్తున్నారు బోట్ మీద. సో మేము కూడా బోట్ మీద వెళ్ళడానికి అతనితో మాట్లాడుతూ ఉన్నాం. అంటే పర్ పర్సన్ 400 ఛార్జ్ చేస్తారట. హారతి చూపించి అండ్ హరిశ్చంద్ర ఘాట్ వరకు తీసుకుని డ్రాప్ చేస్తారట. మళ్ళీ అక్కడి నుంచి ఆటో ద్వారా మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్కి మనం మూవ్ అయిపోవాలన్నమాట. రివర్లో ఇప్పుడు బోటింగ్ స్టార్ట్ అయింది. బోటింగ్కి మూవ్ అవుతున్నాము. చెప్పాను కదా బోటింగ్ అలా తీసుకుని హారతి చూపించి తర్వాత హరిశ్చంద్ర ఘాట్ నుంచి తీసుకుని పెట్టి అక్కడ బయట డ్రాప్ చేస్తారట. అండ్ యాక్చువల్గా ఎక్సైట్మెంట్ చాలా బాగుంది. ఎంజాయింగ్. అండ్ ఇప్పుడు కెమెరా నేను అటు టర్న్ చేసి టెంపుల్ అది కూడా క్లియర్ చేస్తాను. ఇందాక ఆ మోడ్లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఇటు తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఏంటన్నా కలుస్తూనే ఉంటాయి. ఐ థింక్ ఇది మనం వెళ్ళేది హరిశ్చంద్ర ఘాట్ అనుకుంటాను. ఆ కోర్స్ అయిండొచ్చు. అక్కడ డెడ్
బాడీస్ ని అంతా అక్కడ కాలిస్తారు కదా, శవాల్ని కాలిస్తారంటారు కదా. హరిశ్చంద్ర ఘాట్ మనం క్రాస్ అవుతున్నాము. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, హరిశ్చంద్ర ఘాట్. చూసారు కదా బాడీస్ అక్కడ కాలుస్తున్నారు, శవాలని కాలుస్తున్నారు అనమాట. ఇదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. Started our journey towards Gangahati, and I met one ma'am from Chennai. Gangahati is about to start having lemon tea. ఆ పక్కన ఘాట్ లో స్టార్ట్ అయింది. మా బోట్ ఏమో ఇక్కడ ఉందన్నమాట, స్టార్ట్ చేయలేదు. హ్యావింగ్ లెమన్ టీ. ఫ్యూ మినిట్స్ లో గంగా హారతి స్టార్ట్ అవుతుంది. నేను కూడా దీపం తీసుకున్నాను హారతి ఇవ్వడానికి. అండ్ యూ కెన్ సీ ద లొకేషన్ హియర్. చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది. చూడొచ్చు క్రౌడ్ అంటే హ్యూజ్ క్రౌడ్ అనమాట. అందరం బోట్స్ లో ఉన్నాము. సో నేను కూడా రెడీగా ఉన్నాను దీపంతో. సో గంగా హారతి స్టార్ట్ అయింది. వేద మంత్రాలు, పురోహితులు గారు వేద మంత్రాలు స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు బలూన్స్ కూడా అమ్ముతున్నారు టైం పాస్ కోసం. అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాడు పేర్చి పెట్టకుండా ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు కొంతమంది కింద అట్లానే కూర్చుని ఉన్నారు, హారతి కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నేను కూడా హారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ యూ కెన్ సీ హ్యూజ్ క్రౌడ్ హియర్. అందరూ కూడా కూర్చున్నారు, హారతి కోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. అండ్ ఒక గురువు గారు అయితే అక్కడ హారతి పట్టుకుని వచ్చేస్తున్నారు. అందరం హారతి ఇస్తున్నాం. ప్రతి చోట శివనామ స్మరణ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణ అయితే జరుగుతుంది. స్టార్ట్ అవుతుంది గంగా హారతి ఇక్కడ. భజనతో గంగా తీరమంతా కూడా మారిమోగిపోతుంది అనమాట. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. భక్తి పారవస్యంలో మునిగిపోయారు అందరూ కూడా. అంటే చాలా చాలా అంటే అనుభవం అనేది ఇంకా చెప్పలేనమాట. చాలా అద్భుతంగా ఉంది. నేను వీడియో తీస్తున్న ఒక పక్కన చేతిలో ఫోన్ పడేసి నా కళ్ళన్నీ కూడా అక్కడే ఉన్నాయి.
అందరూ కూడా కెమెరాస్ లో పట్టుకుని మ్యామ్ పంపిస్తాను మ్యామ్. మ్యామ్ వచ్చి అడుగుతున్నారు ఇవన్నీ మాకు పంపించండి అని. గంగా తీరమంతా కూడా శివనామ కీర్తనలతో మారుమ్రోగిపోతోంది. ఆహా, శంఖనాదం. అర్చక స్వాములు శంఖనాదంతో అందరినీ పులకింపు చేస్తున్నారు. కంఠారావాలు కనగడమంటున్నాయి. భక్తులందరూ కూడా భక్తి పారవశంలో, ఆనంద పారవశంలో ములిగి ఆ శంకరుణ్ణి కీర్తిస్తూ పులకరించిపోతున్నారు. హారతి ఇవ్వడం కోసం అర్చక స్వాములు సంసిద్ధమవుతున్నారు. గంగా పూజ అనేది జరుగుతోంది. దీపారాధన చేస్తున్నారు. దీపాన్ని కూడా పూజిస్తున్నారు ముందు. అసలు 1000 కళ్ళు కూడా చాలవన్నమాట ఇక్కడ ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చూడటానికి. జన్మజన్మల పాపం తొలగిపోతుందేమో అనిపిస్తోంది. అంత కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉంది. మనసంతా కూడా భక్తి పారవస్యంతో ఉరకలు వేస్తోందన్నమాట. ఒక పక్కన గంగ మీదుగా వచ్చే చల్లటి గాలి, అగరబత్తి నుంచి వచ్చే అపూర్వమైన సుగంధం, మాటల్లో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఈ భావనని ఏమంటారు. కానీ ఎన్నో జన్మల అదృష్టం ఇది. గంగామాతకి సాంబ్రాణి ధూపం, ధూపహారతి అయిన తర్వాత గంగామాతకి దీపహారతి.
అర్చక స్వాములు గంగామాతకి దీపహారతి ఇవ్వడానికి అన్ని సంసిద్ధం చేస్తున్నారు. రెపరెపలాడుతున్నాయి దీపాలు. గంగామాతకి అయితే హారతి స్టార్ట్ చేశారు. చాలా అద్భుతమైన కన్నులు విందుగా ఉన్న సన్నివేశం ఇది. అందరూ కూడా హారతి వాళ్ళ చేతుల్లో పట్టుకుని వస్తున్నారు.